హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్‌తో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే బ్లౌజ్ చుట్టుకొలత అంటే చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలి, అదేవిధంగా ఆర్మ్ రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలో కూడా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి లైనింగ్ అండి. 1 మీటర్ లైనింగ్ తీసుకొని నేను వాటర్‌లో తడిపి ఆరబెట్టుకొని ఇలా నీట్‌గా సగానికి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకున్నాను. సరే ఓపెన్స్ అనేవి ఆపోజిట్‌లో వేసుకొని ఇలా ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండేటట్టు వేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనం ఈ చివరన హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకుని నీట్‌గా ఈ ఎక్స్ట్రాస్ అన్ని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్‌లో బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఈ బ్యాక్ పార్ట్‌లో షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ వరకు ఇలా నీట్‌గా పట్టుకొని మనం హైట్ అన్నది మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కట్ కోసం మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 16 ఇంచులు వచ్చింది కదండి. అదే 16 ఇంచులు ఆపోజిట్ లో కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు లైన్ని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆది బ్లౌజ్ లో చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ లో చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నీట్ గా బ్యాక్ పార్ట్ ఇలా నీట్ గా పెట్టేసుకుని చూడండి, ఇలా సైడ్ జాయింట్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు సైడ్ జాయింట్ కుట్టు వరకు నెక్ కింద నుంచి ఈ బ్యాక్ నెక్ కింద నుంచి మనం టేప్ అన్నది ఇలా పెట్టుకుని ఎంతైతే వచ్చిందో కరెక్ట్గా చూసుకోవాలి. సరే 18.5 వచ్చింది. ఇదే 18.5 డబల్ చేసుకుంటే మనకి అంటే మనం బ్యాక్ పార్టే కొలుచుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ చుట్టూ కొలత చూసుకుంటే మనకి 37 ఇంచులు వచ్చింది. అంటే ఇది దగ్గర దగ్గర 36-37 ఇంచులు సైజు బ్లౌజ్. మనం ఇదే 37 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి. ఈ 37 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 9.5 వస్తుంది. 9 మీద 2 గీతలు మీకు క్లియర్ గా కనిపించేలా వేస్తాను. 37 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు మనం 4 భాగాలు చేసుకుంటే 9.5. ఇదే 9.5 మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇదే 9.5 పైన కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ 9.5కి మార్క్ చేసుకుని కోసం ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గీతలన్నీ కలిసేటట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా గీతలన్నీ కలిపేస్తాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ 2.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ లో షోల్డర్ ఎంత ఉందో చూసుకుని ఇలా ఆది బ్లౌజ్ లో షోల్డర్ ఈ విధంగా పెట్టుకుని మనం నెక్ వైపు మార్క్ చేసుకోవాలి. ఇటు ఖర్చు కోసం
పావు ఇంచుకి మార్క్ చేసుకుని ఇక్కడ కుట్టు ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు. ఇదే విధంగా సరే నెక్ వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులు వచ్చింది, అంటే 5 ఇంచులు. ఇది 5 ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుని డౌన్ లో, ఇది 5 ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాం. మనకి చంక డౌన్ 5 మార్క్ చేసుకుని ఆమ్ రౌండ్ లూజు మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం కూడా మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, ఇది హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఈ చంక రౌండ్ దగ్గర 1.5 మార్క్ చేసుకుని ఇలా 1.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 3 డాట్లు కలిసేటట్టు ఇలా కరువు తిప్పేసుకోవాలి. కరువు స్కేల్తో కరువు తిప్పేసుకోవాలి. చంక లూజు ఇలా బ్యాక్ పార్ట్ లో ఇలా నీట్ గా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్ట దగ్గర నుంచి మనం ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కుట్ట వరకు 8.5 వచ్చింది. అంటే మనకి చెస్ట్ లూజ్ కి 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకి ఆమ్ రౌండ్ లూజ్ అన్నది వస్తుంది అనమాట. ఇది మనకి ఈ 8.5 మ్యాచ్ అయిందో లేదో ఇలా ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా చూసుకోవాలి. నాకు కరెక్ట్గా 8.5 వచ్చింది, నాకు మ్యాచ్ కాలేదు. ఇంకొంచెం కిందకి మార్క్ చేసుకుని నేను 6 ఇంచులకి అన్నది మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 6 ఇంచులకి మార్క్ చేసుకుని కరువు స్కేల్తో కరువు అన్న తిప్పేసుకుని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. 8 మీద 2 గీతలు చూడండి, కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. ఇట్లా 8 మీద 2 గీతలకు వచ్చి అంటే కరెక్ట్గా సరిపోయింది. మనకి ఇది చెస్ట్ లూజ్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ లో వీపు పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఈ డాట్స్ రెండు ఇలా మిడిల్లో పట్టుకుంటే మనకి ఇక్కడ ఫోల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా పెట్టేసుకొని మనం వీపు పార్ట్ మార్క్ చేసుకోవచ్చు. సరే, ఒక హాఫ్ ఇంచు ఇలా తెచ్చుకోవచ్చు. పైన 2.5 మార్క్ చేసుకున్నాం కదండి, కిందకు వచ్చేసరికి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఈ మోడల్ అనేది పెడదాం అనుకుంటున్నాను. క్యాన్వాస్ పీస్ మీద మార్క్ చేసుకుని అప్పుడు నెక్ కట్ చేస్తాను. చూడండి, ఈ నెక్ అన్నది పెడదాం అనుకుంటున్నాను. ఈ నెక్ అన్నది చూసారా, క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసినప్పుడు షార్ట్ వీడియోలో పెడతానండి, చూడండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ లో డాట్ మనకి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇటు ఒక హాఫ్ ఇంచు చూడండి, ఇక్కడ 1 దగ్గర నుంచి పెట్టి చూపిస్తాను.
ఇటు ఒక హాఫ్ ఇంచు, అలాగే ఇటు ఒక హాఫ్ ఇంచు. సో 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్ గా కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఖర్చు కోసం అక్కడ ఇలా టక్స్ పెట్టేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీకు కాకుండా ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.